ప్రజలకు హైదరాబాద్కి గిఫ్ట్ ఇచ్చే శక్తి, సామర్థ్యము, ధైర్యము, కెపాసిటీ బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఉంటే నిరూపించుకోండి. లేదంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఐటీఆర్ విషయంలో దీని మీద కార్యాచరణ కూడా పెట్టుకుంటా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నిలదీస్తూనే ఉంటాము. మిమ్మల్ని ఐటీఐఆర్ వచ్చేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతనే ఉంటాము. ఎందుకంటే గత చరిత్ర, మేము చేసిన చరిత్ర, కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ కానీ, గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న సంవత్సరం కూడా, ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో ముందు వెళ్తూనే ఉన్నాము. కాబట్టి ఇది మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వేరు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఏంది? రోడ్లు, మోరీలు, వాటర్ సప్లై, ఇది జిహెచ్ఎం ఎన్నికల ఓటు బ్యాంక్. కానీ ఐటీఐఆర్ అనేది జీవనోపాధికి సంబంధించిన అంశం, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం. ఈ ఐటీఐఆర్ రావడం వల్ల 15 లక్షల మందికి డైరెక్ట్గా, 35 లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ భద్రత ఉంటుంది అనే దాంట్లోనే ఐటీఐఆర్ తీసుకురావాలని మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, జ్ఞాపకం చేపిస్తున్నాము. లేట్ చేస్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాము మీడియా ద్వారా. ఇప్పుడు అదే అంటున్నా, ఎవరది? ఇప్పుడు దయాకర్ రావు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడినా, నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే, మాజీ మంత్రులు కానివ్వండి, ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ, ఏం అడిగినా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల గురించి, కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడే కంటే ముందు బీజేపీ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తుందంటే, మీరు కేంద్రంలో, మీరు అధికారంలో ఉన్నారు, మా ఇంటి వ్యవహారం మేము చూసుకుంటాము, మీరు చేయాల్సిన పనులు చేసి పెట్టుండి. మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొచ్చి మీ యొక్క మగతనం చూపెట్టండి. అంతేగాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడవండుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడ డిన్నర్ చేస్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడ ఫంక్షన్ చేస్తున్నారు. ఇది కాదు సెంట్రల్ బీజేపీ పని, అపోజిషన్ పార్టీ పని. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ముఖ్యమంత్రిని అడగండి, ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగండి, సమస్యలు పరిష్కరించండి. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడవనుకుంటే ఏడ కూర్చుంటే మీకెందుకయ్యా? ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని కలవాలనుకున్నా, 3 సార్లు మీడియా నుంచే మాట్లాడినా, ఈసారి ఖచ్చితంగా కలుస్తా. ఐటీఐఆర్ వచ్చేంత వరకు నేను పోరాడుతున్న ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, జగ్గారెడ్డిగా ఒక్క విషయం మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటే ఎప్పుడు కూడా ప్రజలతో, ఎప్పుడైనా సార్ పబ్లిక్, నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా, పబ్లిక్ కోసం లైవ్లోనే ఉంటా. ఎప్పుడు విన్నారా? పబ్లిక్ కోసం నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా. పాలిటిక్స్ అంటేనే
పాలిటిక్స్ లైవే నాది ఎప్పుడు అంటే పాలిటిక్స్ అంటే పబ్లిక్ అంటే పాలిటిక్సే. ప్రజల కోసం ఎప్పుడు ఈ రాజకీయంగా ఎప్పుడు నేను లైవ్లోనే ఉంటా. ప్రతిదీ కూడా అడుగుతూనే ఉంటా. మా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అబ్జర్వేషన్ చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏమి ఇయ్యాలో అని అడుగుతూ, ప్రతిపక్షాలు ఏదన్నా అపనిందలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళ కౌంటర్గా అటాక్ చేస్తూ, నేనెప్పుడు ప్రజల కోసము రాజకీయంగా లైవ్లోనే ఉంటా. రాష్ట్ర రాజకీయాల్లో లైవ్లోనే ఉంటా. ఒకటి, ఇది ఈనాడు నుంచి కాదు. ఇది నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా లైవ్లోనే ఉన్నా. ఎమ్మెల్యేగా 2004 తర్వాత నేను శాసనసభగా ఎన్నికైన తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కూడా లైవ్లోనే ఉన్నా. ప్రజలు, రాజకీయము, లైవ్. జగ్గారెడ్డి లైన్ ఇదే ఉంటుంది. ఇక నేను గెలిచినా ఓడిపోయినా ప్రజల కోసం రాజకీయంగా ఎప్పుడు లైవ్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూనే ఉంటా. నాకు ఈ పోస్టు ఆ పోస్టు, నాకు పోస్టులతో సంబంధం ఉండదు. నాకు ఇక జగ్గారెడ్డిగా ప్రజల కోసము రాజకీయంగా రాష్ట్ర రాజకీయాల్లో నేను ఎప్పుడూ లైవ్లోనే ఉంటా. కాబట్టి అందుకే ఈరోజు ITIR గురించి మళ్ళా దాదాపు నేను 7 నెలల తర్వాత మళ్ళీ 3 సార్లు ఇప్పటికి ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ప్రజా సమస్యల మీద రాజకీయంగా రాష్ట్ర రాజకీయాలు ఉంటా. కాబట్టి ఇది ఈ ITIR అనేది వచ్చేంత వరకు నేను బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని నిద్రపోకుండా ఎమ్మడబడుతూనే ఉంటా. వాళ్ళు ఎమ్మడి ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ITIR అవసరం లేదని అన్నదా? నేనేమంటున్నానంటే ITIR అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇస్తలేరు అనుకో, బీఆర్ఎస్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏమడుగుతున్నా, మీరు 4-5 సార్లు వాళ్ళకు ఓటేసారు కదా, రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఓట్లు రద్దప్పుడు, మళ్ళీ మీరు నల్ల చట్టాలప్పుడు ఇవన్నీ ఓట్లు వేసారు కదా వాళ్ళకు. మీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు వేసారు కదా. మరి ఈ ఓట్లు మీరు వేసేటప్పుడు వాళ్ళు వద్దని లేదు, వాళ్ళు మిమ్మల్ని మీ ఎమ్మడివాడు వేయించుకున్నారు. మరి ఆ ఓట్లు వేసేటప్పుడైనా మాకు ITIR ఇవ్వండి అని మీరు ఎందుకు ప్రధానమంత్రిని అడగలేదు?